అందరికీ మన గ్రామానికి సంబంధించిన గ్రామ దేవతలకు సంబంధించి బొడ్రాయి భూదేవి శ్రీదేవి పోచమ్మ పోతరాజు పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో మరి ఇక్కడికి నన్ను పిలిచిన మా సోదరుడు రమేష్ గారితో పాటు మా గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్య గారితో పాటు ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆ కమిటీ నిర్వాహకులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. మరి స్వామి మా వల్లెంకుంట స్వామి, మా భవానీ స్వామి సతీష్ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఇప్పటి వరకు అనేక మంది తాడిచెర్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈ గ్రామానికి సంబంధించిన వారు అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి వారందరూ కూడా ఆశీర్వాదం పొంది వారందరికీ కూడా ఈరోజు మరి ఆ భగవంతుడు ఆ దేవతలు అందరూ కూడా మన గ్రామ ప్రజలందరి బాగుపేదల గురించి వారి కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా రైతు సోదరులు కానీ, కార్మికులే కానీ, ఇతర మిత్రులే కానీ రేపు రాబోయే కాలంలో మంచి వర్షాలతో మరి పంట చేలుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా నీరు రావడంతో పాటు ఈ తాడిచెర్ల గ్రామానికి సంబంధించిన కొన్ని సమస్యలు, తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. డేంజర్ జోన్కు సంబంధించిన సమస్యల విషయంలో మొన్న పవర్ మినిస్టర్ గారు, ఎనర్జీ మినిస్టర్ గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు, బట్టి విక్రమార్క గారు మరి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలను కూడా ప్రత్యేకించి తాడిచెర్ల గ్రామానికి సంబంధించి, డేంజర్ జోన్కి సంబంధించి మరి భూ నిర్వాసిత కమిటీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న సోదరుడు రమేష్ గారు కానీ, మా జెడ్పీటీసీ గారే కానీ, ఎంపీపీ గారే కానీ, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజయ్య గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ప్రకాష్ రెడ్డి గారితో పాటు గ్రామానికి సంబంధించిన మిత్రులు చాలామంది కూడా వచ్చి మరి మా పరంగా మన ప్రాంతానికి సంబంధించిన ఈ డేంజర్ జోన్కి సంబంధించిన మరి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేయాలని కోరినాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. మరి పెద్ద ఎత్తున దాన్ని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఆ రోజు మన ప్రాంతవాసులు అడిగిన ఇది ప్రధానమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దిశలో ఒకటి తర్వాత ఒక సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, R&R అదేవిధంగా ఇంకేదైనా సమస్య ఉన్నా రేపు రాబోయే కాలంలో మన ప్రభుత్వం ఈరోజు మార్పు చూపెట్టే ప్రభుత్వం. మొదలంగా ఈ గ్రామానికి సంబంధించి మొన్న మంచినీటి ఇబ్బంది ఉంటే మంచినీటికి సంబంధించి వెంటనే బోర్లను ఏర్పాటు చేసి మంచినీటి ఇబ్బంది లేకుండా చూసినాం. అదేవిధంగా రేపు ఈ గ్రామం అంతా కూడా సుందరంగా కనబడాలి. నేను మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మీ దగ్గరకు వచ్చి చెప్పిన, మా దృష్టిలో ఉంది. తప్పకుండా కూడా మనము ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మొదలు పెట్టుకొని ఇటు ఖమ్మంపల్లి మానేరు దగ్గర వరకు టౌన్లో కూడా రోడ్డు వెడల్పుతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ మీడియం పెట్టి, ఎందుకంటే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ముందుపై ఒక ప్రణాళిక చెప్పిన నేను అధికారులను పిలిచి నిధులు రాగానే దానికి నిధులు శాంక్షన్ చేపించి అటు మల్లారం కానీ మరి ఇటు తాడిచెర్ల వరకు కానీ ఈరోజు అక్కడ మళ్ళా టౌన్ లిమిట్స్ కానీ ఇక్కడ కూడా ఈ లిమిట్స్ సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటాం. జై కాంగ్రెస్. చదువుకున్న అవుతాం మనం,
చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి స్వయం ఉపాధి పథకాలను ఆలోచన చేసే ప్రక్రియలో కూడా ఈరోజు మేము పరిశ్రమల శాఖకు సంబంధించిన మా డైరెక్టర్ గారు కూడా తెలియజేసినాం. మరి స్వయం ఉపాధి పథకాలు ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులు ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళకని ఏ ఉపాధి లేని ఆ సోదరికి లేకుంటే ఆ సోదరుడు కానీ గ్రామం వదిలిపెట్టిపోవాలంటే వారికి ఉన్న కుటుంబ సమస్యల వల్ల ఇబ్బంది పడతా ఉన్న వారికి ఏదో విధంగా మనం రోజుకు 100 రూపాయలు 200 300 వారి ఉపాధి కల్పించే కార్యక్రమంలో ఆలోచన చేయాలని ఇక్కడ ఉన్న చదువుకున్న యువతరాన్ని కూడా కోరుతా ఉన్నాను. మాకు ఇది మంచి ఆలోచన వచ్చింది, నాతో పాటు 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది, దీన్ని ప్రోత్సాహం చేయాలంటే తప్పకుండా దాన్ని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తామని వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చాలా మంది కూడా చాలా సంబంధం ముగ్గులే మరి ఐలయ్య గారు అందరూ కూడా చెప్పారు. రాజయ్య గారు మన వచ్చి జయరేండు బాబు కోపం ఉండి బాగా మరి వీరందరికీ సంబంధించి ఏదైనా చేయాలని మా కాంగ్రెస్ సంబంధించిన మా యువజన కాంగ్రెస్ సంబంధించిన సోదరుడు ప్రభాకర్ కానీ ఇతర మిత్రులే కానీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలన్నప్పుడు మొట్టమొదటిసారి మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం మొట్టమొదటిసారి 25 సంవత్సరాలుగా ఒకసారి పలికింది కనుక నాకు బాధ్యత పెంచింది. ఆ గ్రామంలో మర్చిపోకుండా పనిచేసే ప్రయత్నం చేస్తా, వీలున్నంత వరకు మేలు చేసే ప్రయత్నం చేస్తా, నా శక్తి మేరకు నా పరిధిల వరకు మేలు చేస్తా. ఏం అవసరం ఎందుకంటే శక్తి లేని నువ్వు ఎందుకు చేయాలి అని మూర్ఖులు కొంతమంది ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మూర్ఖులు ఏ అంటే బి తెలియదు, బి అంటే జెడ్ తెలియదు. సో వాళ్ళకు సంబంధించి కూడా మేము ఏం చేయాలో మనస్సాక్షిగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్న భాగంలో మీకు ఏదైనా ఇది బాగుంటుంది చేయాలి గ్రామ పరంగా అంటే దాని పరంగా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఆ భగవంతుడికి మనం అందరం పూజించినాం. ఆ పూజించే దేవతలందరూ కూడా ఈ తాడ్చెల్ల గ్రామం మన మలహారరావు మండలానికి సంబంధించిన ప్రజానికం, ఈ నియోజకవర్గం ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజానికానికి అందరికీ కూడా ఆ దేవతలందరూ చల్లని చూపుతో ఆశీర్వాదం ఇవ్వాలని మనందరి తరఫున మరొకసారి మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.